జగన్ గారు అప్పట్లో చాలా కేసులు పడి అప్పటికి 16 నెలలు జైల్లో ఉన్నారు. మరలా సీఎం అయ్యి కొంతకాలం బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నారు. మరలా ఇప్పుడు అధికారం పోయింది. మరలా ఇప్పుడు ఖచ్చితంగా జగన్ జైలుకెళ్ళడానికి కూటమి నేతలైతే పక్కా ప్లాన్ అయితే ఏస్తున్నారంట. సో జగన్ మళ్ళీ ఎప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నారంటారు? ఎప్పుడు అరెస్ట్ అవ్వబోతారనేది మాత్రం అంత క్వెషన్ మార్క్ లాగా ఉంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళలో ఆయన ఎలా బిహేవ్ చేసినా, ఏం చేసినా కూడా బీజేపీ అండదండలు ఉండబట్టి ఆయన ఆ విధంగా పరిపాలన చేశారు. ఈవెను సనాతన హిందూ దేవాలయాలకు సంబంధించి కూడా కొన్ని రకాల చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు. అధిష్టానం బీజేపీ కూడా ఒక మాట కూడా అనలేదు, ఆయన బాగా సపోర్ట్ ఉంది అనే వార్తలు అయితే మనం చాలా చూసాం. సో ఆ కన్సర్న్ అనేది ఇప్పుడు కూడా ఉందేమో. అందుకే ఇట్లా ఎలక్షన్లు ఇదైనా ఓడినా ఆయన 12 ఏళ్ళుగా బెయిల్ మీద బయట తిరుగుతున్నా ఇంకా ఆ విధంగానే కొనసాగుతుంది. మరోవైపు కూటమిలో ఉండే బీజేపీ కాకుండా జనసేన, టీడీపీ అధినేతలు ఎవరైతే ఉన్నారో బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు కూడా ఏమంటున్నారు, వాళ్ళు ఏదో పోయిన బాధలో ఉన్నారు. ఇప్పుడు మన కాన్సెప్ట్ అది కాదు, వాళ్ళని ఏదో అరెస్ట్ చేయాలని గానో లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో వాళ్ళకి తికమక పెట్టి చాలా హడిల్స్ క్రియేట్ చేయాలనో లేదా ప్రభుత్వం మాదందో అనే అహంకారం చూపించాలనో కాదు. ప్రభుత్వం మీద ప్రజలందరూ కలిసి ఇంత బాధ్యత పెట్టారు, ఈ బాధ్యత సక్రమంగా నిర్వర్తించుకోవాలి. ఈ బాధ్యత ఏమిటి? 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని మరలా ఒక గాడిని పెట్టాలి, క్యాపిటల్ అనే రాజధానిని ఒక క్యాపిటల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ సెటరేట్ చేయాలి, పట్టాలు ఎక్కించాలి ఆంధ్రప్రదేశ్ అనే ట్రైన్ని అని కాన్సెప్ట్లోనే ఉన్నాం తప్ప వేరే ధ్యాసలో లేము. వాళ్ళు చేసే కవ్వింపు చర్యలకు మనమే ఇది అవ్వద్దు అన్నట్టుగా బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరి శ్రేణులకు వాళ్ళు చెప్పుకుంటున్నారు, బొజ్జగించుకుంటున్నారు. అయితే మీరన్నట్టుగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా జైలుకు పంపుతారా అనే అంశం తెర మీదకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్గా జరిగిన రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలే దానికి తార్కాణం. ఎందుకు తార్కాణం అంటున్నానంటే రాజశేఖర రెడ్డి గారి అసలైన వారసులు ఎవరు, ఆయన పేరు చెప్పుకొని బిజినెస్లు చేసుకొని వేల కోట్లు లక్షల కోట్లు స్కామ్ చేసిన వాళ్ళ, లేదా ఆయన పేరు చెప్పుకొని ఎటువంటి స్కాములు ఏ మచ్చ లేకుండా ఆయనకు వారసులుగా నిలబడే వాళ్ళ అనేది మీరే తేల్చుకోవాలి అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున నిలబడి మంగళగిరిలో ఆ సభలో వ్యాఖ్యానించడం అనేది కొత్త ఆలోచనలకి కొత్త రకమైన రాజకీయానికి తెరలేపుతుంది అనేది ఒక టాపిక్ ఇప్పుడు హల్చల్ అవుతుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్లో అడుగుపెట్టి ముఖ్యమంత్రిని కలుసుకొని, అఫ్కోర్స్ ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రయోజనం కోసం కలిశారంటున్నారు, కానీ తెర వెనుక ప్రయోజనాలు వేరేగా ఉన్నాయి. ఇక్కడ టీడీపీని మరలా పుంజుకునే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పరిస్థితి క్వశ్చన్ మార్క్గా ఉంది. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందా, బీఆర్ఎస్ స్వతంత్రంగా వెళ్తుందా, బీఆర్ఎస్ మరలా 2028 వరకు దాని మనుగడేంటి, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలోనే టీడీపీని మరలా పుంజుకునే అవకాశంలాగా ప్రక్రియలు మొదలు పెడుతున్నారు, తెర వెనుక ప్లాన్లు వేస్తున్నారు, వ్యూహాలు రచిస్తున్నారని ఒక వార్త ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విద్వత్తు, ఆయన మేధా సంపత్తి అందరికీ తెలుసు. అమ్మో ఈయన సామాన్యుడు కాదురా అంటారు చాలామంది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున వచ్చి ఇట్లా మాట్లాడటం, షర్మిలా గారు ఒకవేళ అంటే రేవంత్ రెడ్డి గారు మాటల్లోనే చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్స్కి వెళ్ళి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేస్తారంట. అక్కడ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి ఎంపీకి వెళ్ళి సెంట్రల్లో కూర్చుంటాడు. ఇక్కడ స్టేట్లో 11 సీట్లకు మించి లేవు కాబట్టి అవమానకరంగా ఉండే పరిస్థితుల్లో ఎందుకు సెంట్రల్లో వెళ్తే 2 రకాలుగా బాగుంటుంది అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలాగానే జరిగితే మా షర్మిలమ్మ కోసం కడప కానీ పులివెందుల్లో కానీ గల్లీ గల్లీలో కూడా తిరగడానికి నేను సిద్ధమే. ఆమె ఇప్పుడే కాదు, ఆమె తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్లో పార్టీ విలీనం చేసిన తర్వాత పిసిసి చీఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అప్పుడు కూడా ఇచ్చారు, షర్మిలమ్మ మా బిడ్డ, మా కాంగ్రెస్ బిడ్డ, మా రాజశేఖర రెడ్డి బిడ్డ, ఆమె ఏ సాయం అడిగినా సెకండ్ థాట్ లేకుండా నేను వెళ్ళిపోతాను, రంగంలో దూకేస్తాను. అది ఆర్థికపరమైనది అవ్వచ్చు, లేదంటే శాసనపరమైనది అవ్వచ్చు, చట్టపరమైన అవ్వచ్చు, ఎటువంటి సలహా అయినా క్యాన్వాసింగ్ అవసరం వచ్చు, దేనికైనా ఏదైనా అయితే నేను గల్లీ గల్లీ నిలబడి తిరిగి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారి యొక్క పథకాలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే సాధ్యం. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వారసురాలు మరలా షర్మిలమ్మ అని చెప్పి ఆమె గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటాను కూడా అన్నారు. అంటే ఇలాంటి సందర్భాల్లో వైసీపీ ఇక్కడ మనుగడ ఏంటి, వైసీపీని పూర్తిగా తొక్కేస్తారా? షర్మిలమ్మ కానీ పుంజుకుంటే వైసీపీ అనేది
తెరమరుగైపోతుందా, లేదు వైసీపీని ఒకవేళ బీజేపీలో కలుపుకుంటారా, అలాంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆల్రెడీ జనసేన ఉందిగా. బీజేపీ జనసేనని బాగా హైప్ చేసి కలుపుకుంటుందా, లేదా జనసేనకి ఇప్పుడు మద్దతు ఇస్తూ తెర వెనుక ఒక కథ నడిపిస్తుందా? బాబు గారు లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే బీజేపీ జనసేన లాంటి వ్యక్తులకి కొంచెం సపోర్ట్గా ఉంటూనే బాబు గారితో సమూజ్జిగా బాబు గారితో అన్ని రకాల లావాదేవీలు సక్రమంగా నడిపించుకునేలా చేసుకుంటుంది బీజేపీ అనే వార్తలు కూడా మనం వింటున్నాం. బట్ రాజకీయాల్లో ఇప్పుడు నేను చెప్తున్న అంశాలు ప్రతీది కూడా ఏదైనా సాధ్యమే, ఏది ఎప్పుడు ఎలా యూటర్న్ తీసుకుంటుందో చెప్పలేం. ఎందుకంటే బీఆర్ఎస్ చూడండి, తెలంగాణ ఉద్యమ సాధకుడుగా, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఒక లీడర్గా ఉన్న కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పరిపాలనలో కూడా పెద్దగా లోపాలు ఏం కనపడలేదు. ప్రధానంగా నిరుద్యోగ సమస్య గ్రూప్ 2 అనేది బాగా ఆయన పేకలకు చుట్టుకుందేమో కానీ మిగతా కొన్ని అంశాలు చూస్తే పర్వాలేదు, నాట్ సో బ్యాడ్. చిన్న లోపాలు ఉన్నాయి కాదంటే, ఇప్పుడు ఆ బారాసాగా పేరు మార్చి ఎక్కడో బీహార్లోను జార్ఖండ్లోను అక్కడున్న రైతులకి ₹1,00,000 రెమ్యునరేషన్ నేను ప్రకటించాడు తప్ప రాష్ట్రంలో రైతులకు పట్టించుకోలేదు. ఎక్కడ తెలంగాణ సొమ్మును వాళ్ళకి ఇవ్వడం ఏంటని లాంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి కాదనట్లేదు. కాకపోతే అటువంటి బీఆర్ఎస్ఏ మొన్న లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలుచుకోలేదు. ఎందుకు గెలుచుకోలేదు? ఒకవైపు బీజేపీతో తెర వెనుక మంతనాలు నడిపిందా? కాంగ్రెస్కే 10-12 వస్తాయనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్కి 8 వచ్చేసి బీజేపీకి ఎందుకు 8 వచ్చాయి? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఎవరెవరు తెర వెనుక ఎవరెవరితో మంత్రాలు జరిపి ఆ పార్టీతో కలిసి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారుతుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి, అక్కడ వైసీపీ పరిస్థితి రకరకాలుగా ఉండబోతుందని రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆ నాయకులు కానీ అక్కడుండే కార్యకర్తలు కానీ వాళ్ళ స్వలాభం కోసమో లేదా వాళ్ళ మనుగడ కోసమో అప్పటున్న పరిస్థితులు బట్టి పెద్ద పార్టీలో విలీనమైన అవ్వాలి, పెద్ద పార్టీలతో పొత్తులైనా కుదుర్చుకోవాలి. అంటే ఇంకొక ముఖ్యమైన ప్రధాన ప్రశ్న సార్, అది జగన్ గారితో మరలా షర్మిల గారు కలిసి పాదయాత్ర చేస్తారంట నెక్స్ట్ టైంలో. అది ఈ వార్త ఎప్పుడు విన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కడప ఫస్ట్ టైం మన కౌంటింగ్ ఓడిపోయిన తర్వాత పులివెందుల ఒక విజిట్కి వెళ్ళారు. మామూలుగా కలవడానికి వెళ్ళినప్పుడు ఈ వార్తలు అయితే బాగా హల్చల్ చేశాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని, విలీనం చేస్తే దానికన్నా ముందు షర్మిలా గారికి ఆ మాట చెప్పాలి కదా, షర్మిలా గారి పర్మిషన్ లేకుండా కాంగ్రెస్ ఎలా ఒప్పుకుంటుంది, లేదు ఇద్దరు కలిసి కాంప్రమైజ్ మరలా కాంగ్రెస్లోకి వెళ్ళి చేసుకొని కాంగ్రెస్ని బలోపేతం చేసి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా మిమ్మల్నే ప్రకటిస్తామని చెప్పి ఆ విధంగా ముందుకెళ్తారు అనే వార్తలు కూడా వచ్చాయి. బట్ ఆయన విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఇంతగా విమర్శించిన వ్యక్తి మరలా కాంగ్రెస్కి వెళ్తారని నేను అనుకోను. కాకపోతే షర్మిలా గారు కూడా అసలు ఆ షర్మిలా గారిని ఆయన పట్టించుకొని ఉంటే, ఆవిడ పక్క రాష్ట్రానికి వెళ్ళకపోయి ఉంటే, ఆవిడ వేరేగా పార్టీ పెట్టకపోయింటే ఇన్ని సమస్య ఉండేది కాదు. కుటుంబ సభ్యులను ఎప్పుడూ వదులుకోకూడదు, అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా. సో మరి ఏ కారణాలతో ఆవిడ వెళ్ళిపోయిందో, ఏ కారణాలతో లేకపోతే ఈయన పంపించాడో ఎవరికీ తెలియదు. బట్ అందుకే ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా అయిపోయారుగా. నేను ఇడుగులపాయలో కూడా తండ్రి సమాధి వద్ద ప్రార్థన చేసేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా వచ్చారు, ఆయన వెళ్ళిపోయాక షర్మిలా గారు వచ్చారు. జనరల్గా అందరూ ఒకేసారి కూర్చొని ప్రార్థన చేసుకునే పరిస్థితులు మనం చూసాం గతంలో. ఇప్పుడు అది లేదు. బట్ కుటుంబ సభ్యులు అన్నాక ఇవాళ పొరపచ్చాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, రేపు అన్నాక మళ్ళీ ఒకటేగా కుటుంబం, కలుస్తారని ఆలోచన ఉంది. బట్ కాంగ్రెస్ కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన చాలా ప్లాన్తో ముందుకు వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి కూడా ఒక సెపరేట్గా ఏవిఐ చేసి మరీ పెట్టారు రాజశేఖర రెడ్డి గురించి మొన్న జయంతి రోజు, అది అక్కడ ప్లే చేశారు. అంటే కాంగ్రెస్ 2 సార్లు ప్రకటించింది రాజశేఖర రెడ్డి గారిని, 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది. అటువంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం. సో ఆమె బిడ్డని ఇప్పుడు మనం ఆశీర్వదించి మనం హక్కును చేర్చుకున్నాం. సొంత అన్నదమ్ముడు కూడా విడిచిపెట్టేస్తే మేము మరలా హక్కును చేర్చుకొని ఆమెకు ఒక దారి చూపించాలనుకుంటున్నాం స్టైల్లో కాంగ్రెస్ మరలా పావులు కదబోతుంది. బట్ రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది నాకు